శ్లోకం 19 అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఓ కృష్ణ, నీవు ఆది మధ్య అంతములు లేనివాడవు, అనంతమైన పరాక్రమవంతుడవు, లెక్కలేనన్ని బాహువులు చేతులు కలవాడవు. సూర్యచంద్రులే నీ కళ్ళు, ప్రజ్వరిల్లుతున్న అగ్నిహోత్రుని వంటి ముఖముతో నీ స్వంత తేజస్సుతో ఈ సమస్త విశ్వాన్ని తప్పింపజేస్తున్న నిన్ను నేను దర్శిస్తున్నాను. భావం: భగవంతుడు అనంతుడు. ఆయన శక్తి అపారమైనది. ఆయన తేజస్సు మొత్తం విశ్వాన్ని వెలిగిస్తోంది. శ్లోకం 20 ద్యావాపృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయేకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. ఓ మహాత్మా, భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ఈ అంతరాళమంతా, అలాగే అన్ని దిక్కులు నీవు ఒక్కడివే వ్యాపించి ఉన్నావు. నీ యొక్క ఈ అద్భుతమైన మరియు భయంకరమైన ఉగ్ర రూపాన్ని చూసి 3 లోకాలు భయంతో వణికిపోతున్నాయి. విశేషం: అర్జునుడు ఇక్కడ దైవం యొక్క సర్వవ్యాపకత్వాన్ని గుర్తిస్తున్నాడు. కృష్ణుడు కేవలం తన ముందు నిలబడిన మనిషి మాత్రమే కాదని, ఈ సృష్టిలోని ప్రతి అణువులోనూ ప్రతి దిక్కులోనూ నిండి ఉన్నాడని అర్జునుడికి అర్థమవుతోంది. అయితే ఆ రూపం ఎంతటి మహిమాన్వితమైనదో అంతటి భయంకరంగా కూడా ఉండటంతో అర్జునుడు లోకత్రయం భయపడుతోంది అని అంటున్నాడు.